పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేశారు. ఆ పార్టీకి చెందిన దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ గెలుపు దృష్ట్యా అభ్యర్థి విషయంలో బీజేపీ ముమ్మరంగా కసరత్తులు చేసింది. తెలంగాణ పార్టీ శాఖ 3 పేర్లను కేంద్ర కమిటీకి అందించింది. ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవిలత పేరుతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు. ఈ 3 ఎంపికపై చర్చించి అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. అయితే బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చివరి నిమిషం వరకు వేచి ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 1,00,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై కసరత్తు చేశారు. హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన మాధవిలతను పోటీకి దింపితే ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చించారు. చివరకు రాష్ట్ర నాయకత్వం నుంచి దీపక్ రెడ్డే సరైన అభ్యర్థిగా ఎంపిక చేయాలన్న సూచన రావడంతో ఈ ఇద్దరిలో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉంది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనకు 25,866 ఓట్లు వచ్చాయి.